హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను ఈరోజు మీకోసం నోరూరించే రెండు మంచి టేస్టీ రెసిపీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. నాకు కూడా తెలుసు మీరు వీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా. చాలా షార్ట్స్లో నేను వీటి క్లీనింగ్ అలాగే కుకింగ్ జస్ట్ లైట్గా చూపించాను, కానీ ఫుల్ వీడియో అయితే ఇంతవరకు ఎప్పుడూ షేర్ చేయలేదు. మీ అందరి కోసం అని చెప్పి నేను క్లీనింగ్తో పాటు కుకింగ్ రెసిపీ వీడియోని కూడా ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇవి రెండు రెసిపీస్ కదా, రెండు వైపులా రెండుని 1 by 1 చూపించేస్తాను అనమాట. లేదంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పి నేను అలా చేశాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు ఎలా కుక్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటి అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈరోజు నేను చూపించబోయే రెండు రెసిపీస్ వచ్చేసి బోటి గోంగూర అలాగే ఇంకొకటి బోటి వంకాయ. ఈ రెండు చాలా స్పెషల్ అనమాట. మా ఇంట్లో అయితే చాలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ మా ఇంట్లో ఇవన్నమాట. చూస్తున్నారు కదా, దీని క్లీనింగ్ అయితే నేను ముందుగా చెప్పాను కదా. ముందు మనకి ఆ పైపులు లాంటివి ఉంటాయి కదా, ప్రేగులు అనేవి, అవన్నీ ముందుగా సపరేట్ చేసి తీసుకున్న తర్వాత వాటిని ఏదైనా ఒక స్ట్రాంగ్గా ఉండే పొల్లకి ఇలా హెల్ప్ తీసుకొని వాటిని అంతా రివర్స్ చేసుకుంటే ఆ పేగుల లోపల ఉండే వేస్టేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత వాటిని వేడి నీళ్ళల్లో వేసి ఉడికించుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక బ్యాగ్ లాంటి సంచి లాంటిది ఉంటుంది కదా బోటి, దానిని కూడా ముందు బాగా వాష్ చేసిన తర్వాత బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు దాన్ని అలా ఉంచిన తర్వాత దాన్ని బయటికి తీసేస్తే దానిపైన ఉండే ఆ తొక్క అనేది లేయర్ అంతా వచ్చేస్తుంది. దాన్ని 2 నిమిషాల కంటే ఎక్కువ వేడి నీటిలో ఉంచకూడదు. అప్పుడు మళ్ళీ అది గట్టి అయిపోయి ఆ తొక్క అనేది దానికి పట్టుకుంటుంది అనమాట, రాదు. చూసారా ఒక్కొక్కటి కూడా ఎంత నీట్గా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. ఇంకా నేను షార్ట్స్లో చెప్పాను కదా, వీటిని పిల్లలు ఒక్కో పార్ట్కి ఒక్కో నేమ్ పెట్టి వాళ్ళు తినేటప్పుడు నాకు ఈ పీసెస్సే కావాలి అని ఆ పేర్లతోనే అడుగుతారనమాట. ఇలా మనం బోటి మొత్తాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఉప్పు పసుపు కారం అనేవి మనం ముందుగా వేసి వాటిని కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే మనకి ఆ కర్రీ అనేది ఉడికేటప్పుడు ఆ ముక్కకి అన్నీ కూడా టేస్ట్లన్నీ ఫ్లేవర్స్ కానీ అన్నీ కరెక్ట్గా బాగా పడుతాయి. మనకి ఎటువంటి స్మెల్ అనేది కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు కారం వేసి పెట్టుకున్న బోటిని ఒక కడాయిలో వేసి స్టవ్ పైన పెట్టుకొని ఎగిరి పెట్టుకోవడం అంటాము దీన్ని. అంటే మొక్కలకి ఉండే వాటర్ అంతా బయటకు రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. మనం ఇక్కడ గోంగూర బోటి కోసం ముందుగా అదంతా నేనైతే వీడియోలో చూపించలేదు. ఫ్రెష్ గోంగూరని తీసుకొచ్చి దానిని బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత అందులో నుంచి వాటర్ని సైడ్కి తీసి పక్కన పెట్టుకోవాలి, వాటర్ని పడేయకూడదు. ఇప్పుడు ఆ వాటర్ నుంచి గోంగూరని సపరేట్ చేసి మనం పప్పుని మెదుపుకుంటాం కదా, పప్పు గుత్తుతో కానీ లేదంటే టైం లేదు అనుకుంటే ఇలా జస్ట్ మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు చూసారా మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలో, కొంచెం కోర్స్గా కావాలి అంటే అలా ఉంచుకోవచ్చు, లేదంటే ముద్దగా కావాలి అంటే కొంచెం మెత్తగా చేసుకొని గోంగూరని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ముందుగా బోటీని ఎగరబెట్టుకున్న బోటీ అయితే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వాటిని కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అదే కడాయిలో గోంగూర కోసం అని చెప్పి ఇక్కడ కొవ్వు అంతటిని కూడా సపరేట్గా ముందు కడిగేసి పెట్టుకున్నాం కదా, ఆ కొవ్వుని కూడా అదే కడాయిలో వేసి ఆల్రెడీ ఉప్పు పసుపు కారం వేసే ఉంచాము, దానిని కూడా కొంచెం ఎగరపెట్టుకోవాలి. అంటే వాటర్ అంతా ఇంకిపోయే వరకు దాన్ని కూడా దగ్గర చేసుకోవాలి. తర్వాత మనం తాలింపు కోసం అవసరమైన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టొమాటో వీటన్నింటిని కూడా కట్ చేసి ముందుగానే పెట్టుకోవాలి. ఇక్కడ వంకాయ బోటీ కర్రీ అనమాట, పోపు వేస్తున్నాము. దీంట్లో టమాటీ కూడా వేస్తాము. అలాగే అల్లం వెల్లుల్లిని ఇలా పేస్ట్లా కాకుండా కోర్స్గా దంపేసి అయితే మేము వేసుకుంటాము. అలాగే చేసుకుందాం, మీకు కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు టమాటీ అల్లం వెల్లుల్లి వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని కొంచెం పెద్ద
సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయి అనమాట. లేదంటే రేగిపోతుంది కదా, అప్పుడు అంటే మనకు కర్రీ అంత బాగా అనిపించదు. ఇలా వంకాయ ముక్కల్ని కూడా వేసి ఉప్పు, పసుపు, మసాలా అన్నింటినీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కుక్కర్ పెట్టుకుంటాం కదా బోటీని, అందులో నుంచి మనం ఎంత బోటీని అయితే ఇలా కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో అంత బోటీని వేసి దాంతోపాటు కొంచెం ఆ వాటర్ని కూడా ఆ వంకాయ ముక్కల్లో వేసుకొని అలాగే మిక్స్ చేసుకోవడానికి కొంచెం బోటీని అయితే సపరేట్గా తీసి ఉంచేస్తున్నాం అనమాట. అంటే బోటీ మొత్తాన్ని కుక్కర్ విజిల్ పెట్టేసాం కదా, అంటే బోటీ మనకి బాగా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ముందుగా ఎగరి పెట్టుకుంటున్న కొవ్వు ఉన్నది కదా, అందులో గోంగూర కోసం మిగిలిన బోటీ ముక్కల్ని సపరేట్గా ఉంచాం కదా, వాటిని కూడా ఆ కళాయిలో వేసి ఈ ముక్కలు ప్లస్ ఆ కొవ్వు వాటిని కొంచెం దగ్గర చేసుకునే వరకు ఉంచేసి దాన్ని పక్కకు దించిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని ఇలా కుక్కర్లో వేసుకున్నాము. అంటే జస్ట్ మరిగించుకోవడానికి ఏదైనా కడాయిలో కూడా వేసుకోవచ్చు. ఇలా గోంగూర వేసిన తర్వాత ఇలా ముందు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని ఇలా వేసుకుంటే అంటే బాగుంటుంది అనమాట టేస్ట్. తర్వాత ఉప్పు, పసుపు, మసాలాలు వేసిన తర్వాత మనం గోంగూర పుల్ల అనేది మన టేస్ట్కి సరిపడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పుల్ల తక్కువగా ఉంటే మనం ముందుగా గోంగూర వాటర్ పడేయకుండా ఉంచుకోవాలని చెప్పాను కదా, ఆ వాటర్ని వేసుకోవాలి. లేదా పుల్ల ఎక్కువగా ఉంది అంటే నార్మల్ వాటర్ని యాడ్ చేసుకొని దీనిని బాగా మరిగించుకోవాలన్నమాట. గోంగూర అంటే మనకి ఆ ఉల్లిపాయ, మిరపకాయలు అవి ఉడికే వరకు గోంగూర కొంచెం కన్సిస్టెన్సీ అంటే మనకి ఎలా కావాలో అంతవరకు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత మనం ముందుగా గోంగూరలో వేసుకోవడానికి ఈ బోటీ ముక్కల్ని సపరేట్గా పెట్టుకున్నాం కదా, వాటిని ఆ గోంగూరలో వేసేసి బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఇంకా ఉడికించుకోవాలి. దాన్ని ఒక పక్కన మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి వంకాయ అలాగే బోటీ కర్రీ కూడా బోటీలోకి మా ఇంటి స్పెషల్ సీక్రెట్ మసాలా ఉంటుందన్నమాట. అది వేసుకుంటే చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనకి. అంటే బోటీ ఎటువంటి స్మెల్ అది లేకుండా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక 4-5 ఇలాచీలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక 5-6 లవంగీలు తీసుకొని చూపిస్తున్నాను కదా, ఇలా కోర్సుగా దంచుకుని ఈ పౌడర్ని అనమాట కర్రీలో వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది జస్ట్ నేను మీకు చూపించడం కోసమని చేస్తున్నాను. ఎందుకంటే మేము ఎక్కువగా ఇంట్లో బోటీ ప్రిపేర్ చేస్తాం కనుక అప్పుడు వేసుకోవడానికని ముందుగానే ఇలాచి, చెక్క, ఈ లవంగి పౌడర్ చేసి మేము ఇలా పెట్టుకుంటాం అనమాట. దానిని అంటే మనం కర్రీ దించడానికి ఒక 2 నిమిషాల ముందు ఈ పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కూర అయితే దించేసుకోవాలి. మనం ఏ కర్రీకైనా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటాం కదా, అలా ఏ కర్రీకి వేసినా వేయకపోయినా బోటీ కర్రీకి మాత్రం కొత్తిమీర అనేది ఫైనల్గా వేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది మనకి ఆ టేస్ట్, ఫ్లేవర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఏంటి మీకు చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఈ సండే మీరు కూడా ఈ బోటీ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి కూడా ఎప్పుడు సండే వస్తుందా మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి గోంగూర చూసారా ఎంత బాగా దగ్గరికి అయిపోతుంది కదా. ఇందులో ఉండే ఆ కొవ్వు ముక్కలు అయితే అందరికీ చాలా ఇష్టము. దీన్ని మరీ ఎక్కువగా ఎవ్రీ వీక్ తినకపోయినా కనీసం ఒక మంత్కి ఒకసారైనా చేసుకొని అయితే తినాలి. అంటే టేస్ట్ వైజ్గా, హెల్త్ పరంగా అయితే నేను చెప్పట్లేదు. చూస్తున్నారు కదా మనకి ఇక్కడ గోంగూర కూడాను దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దానికోసం ఇలా తాలింపు వేసుకుంటే అది ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. దానికోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసి అది బాగా చిటపటలాడిన తర్వాత ఇక్కడ కొంచెం ఎక్కువ అమౌంట్లో వెల్లుల్లిని కోర్సుగా దంచుకుని వేసుకోవాలి. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తరువాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే తాలింపు అనేది మనకి ఎర్రగా వేయించుకున్న తర్వాత దీనిని మరుగుతున్నప్పుడే అంటే మనం బంద్ చేసి పక్కన దించేయకుండా అలా మనకి గోంగూర మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు పోపు వేసిన తర్వాత దానిని మూత పెట్టేసి బంద్ చేసేయాలన్నమాట. అప్పుడు మనకి ఈ గోంగూర బోటీ అనేది కూడా రెడీ అయిపోతుంది. మా అత్తమ్మ చేతి ఈ బోటీ కర్రీస్ అంటే మా ఇంట్లోనే కాదు మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఏంటి చూస్తున్నారు, వీడియోని లైక్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకుండా మీ నాన్ వెజ్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.